పూరా లోకల్. హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. మొత్తంగా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో స్థానిక ప్రజలందరూ కూడా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే మోకాళ్ళ లోతు వరకు నీళ్లు చేరుకున్నాయి. ఇది ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మొదలైనటువంటి ఈ వర్షం దాదాపు అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశాలున్నాయని చెప్పడంతో కూడా అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరు కలెక్టర్లను, అధికారులను అందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. హైదరాబాద్‌లో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా ఆఫీస్‌లో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆఫీస్ కార్యాలయాలకు వెళ్ళినటువంటి వారు వర్షం తగ్గిన తర్వాత బయటికి రావాలి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా వారు ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బందితో పాటు ఇతర లా అండ్ ఆర్డర్‌కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఎక్కడైతే వర్షం వల్ల ట్రాఫిక్‌కి అంతరాయం కలుగుతుందో, ప్రజలకు ఇబ్బందులు ఎక్కడెక్కడైతే కలుగుతున్నాయో వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చేసి వాళ్ళందరికీ కూడా సేవలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు ఎక్కడైతే వర్షం పడుతుంది, ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉందనేది కూడా గ్రహించి ముందుగానే సీసీ కెమెరాల ఆధారంగా ఇవన్నీ కూడా చూసి కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులను, రోడ్డుపైన ఉన్నటువంటి ట్రాఫిక్ సిబ్బందిని అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ అక్కడ నుంచి ట్రాఫిక్ క్లియరెన్స్ ఇస్తూ అదేవిధంగా వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ దగ్గర కూడా ఎన్డీఆర్ఎఫ్‌తో పాటు ఇక్కడ ఉన్నటువంటి హైడ్రాకి సంబంధించిన సిబ్బందిని కూడా అక్కడికి పిలుచుకొని ఆ వాటర్ వెళ్ళేందుకు డ్రైనేజ్ నుంచి వాటర్ వెళ్ళేందుకు ఏదైతే మార్గాలు ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. అర్ధరాత్రి వరకు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్‌లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా కరెంట్‌కి కూడా ఎలాంటి అంతరాయం కలగకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా అత్యవసర విభాగాలు ఏవైతే ఉన్నాయో హాస్పిటల్స్ కానీ మిగతా ప్రదేశాల్లో ఏదైతే ఉందో అక్కడ ఎలాంటి కరెంట్ ప్రాబ్లమ్ రాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే పై స్థాయి నుంచి అధికారుల నుంచి సూచనలు రావడం జరిగింది. ఈరోజు రాత్రి కాకుండా ఈ 2 రోజులు రాబోయే 2 రోజుల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ నుంచి ఇప్పటికే రిపోర్ట్ వస్తున్నట్లు మనకు సమాచారం తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటికీ కలెక్టర్లను కూడా ఆదేశించడం జరిగింది. కలెక్టర్ అంతా కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు అధికారులను అక్కడ ఉన్నటువంటి వారితో సమన్వయం పాటిస్తూ ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయాలి. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చూసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే కలెక్టర్లు కూడా అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి అధికారులకు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వాహనదారులు కానీ అదేవిధంగా మిగతా చోట లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నారు.